రేపు మంగళవారం రోజున 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో, అప్పులు తీరటం లేదని అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారో, అప్పులు తీర్చుకునే మార్గాలు మాకు తెలియటం లేదని అంటే చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూట చక్కగా బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. అప్పు అనేది తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఏంటంటే కనుక సమస్యలు తీరే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పొచ్చు. మంగళవారం పూట ఈ పరిహారం చేసిన వారికి అయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రమే చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి, మంగళవారం పూట అప్పు తీరాలని చాలా లక్షల్లో కూడా కొంతమంది అంటే లక్షల్లో కూడా ప్రజలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మంగళవారం పూట అప్పును తీర్చుకోవడానికి మంచి సమయం అని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఇలా చేసేసుకోవడం వల్ల అయితే అప్పు తీరిపోతుందండి. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎంత పెద్ద అప్పైనా సరే తీర్చేసుకోవాలంటే మంగళవారం రోజు చేసే పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది. అలానే కాకుండా మంగళవారం పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పులు ఉండవని చెప్పొచ్చు ఒక రకంగా. అందుకే ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మన జీవితంలో అండి, మనం సంపాదించింది సరిపోకనో లేదంటో ఏంటంటే కనుక చాలకనో మనం డబ్బు ఏంటంటే అప్పుని తీసుకుంటూ ఉంటాము. ఏదైనా వస్తువుని కొనాలన్నా, ఏదైనా అంటే విలువైన వస్తువుని తీసుకోవాలన్నా సరేనండి, మనం అప్పు చేస్తూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాలలో డబ్బు సరిపోక ఇబ్బంది కలిగినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే కనుకనండి, మనం అప్పు చేసేటప్పుడు బాగానే తీసుకుంటాం, అంటే తీరుద్దాంలే అన్నట్టుగా తీసుకుంటాం. కానీ ఆ తర్వాత ఏంటంటే కనుక అప్పు కట్టలేక, అప్పు తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి చాలా వరకు కూడా దానికి ఇంట్రెస్ట్లు కట్టి మనం అలసిపోతూ ఉంటాము. అసలు అలాగే ఉంటుంది, కానీ వాటి యొక్క అంటే ఇంట్రెస్టే పెరిగిపోయి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక చిన్న అప్పు ఉన్నా సరే బాధపడిపోతారు. ఎందుకంటే అప్పు అప్పే కదా, పెద్దది ఉన్నా చిన్నది ఉన్నా ఏది ఉన్నా సరేనండి, అప్పు తీరాలని బాధపడతారు. కాబట్టి ఏంటంటే మీకు ఒక 10,000 అప్పున్నా, 5,000 అప్పున్నా, లక్షల్లో ఉన్నా మీరు అప్పుని తీర్చుకునే మార్గాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి మంగళవారం పూట బెల్లంతో ఇలా చేసుకోండి. 5 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో బెల్లంతో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సమయాలలో బెల్లంతో చేసే పరిహారం తప్పకుండా మనకి ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. బెల్లము శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుందని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. అంతకంటే ముందు ఏంటంటే కనుకనండి, మంగళవారం మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఇవేంటంటే ఇప్పటి నుంచి ఆచరణలో లేవండి, పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయన్నమాట. కాబట్టి మనం వీటిని ఫాలో అయినా, వీటిని మనం ఆచరించుకున్నా ఖచ్చితంగా అప్పు అనేది దానికి తోడు కూడా తీరే అవకాశం ఉంటుంది. కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటేనే అప్పు తీరుతుందన్నమాట. అప్పు తీరే మార్గాలు ఆ తల్లే మనకు చూపిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మంగళవారం రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అప్పుని తీసుకోకండి. మంగళవారం అప్పు తీసుకుంటే మనకు అప్పు పెరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా తగ్గదు. అప్పుని ఏంటంటే కనుక మన జీవితంలో చేస్తూనే ఉంటామండి. అప్పు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఏంటంటే కనుక అంటే చేసిన పనులే మళ్ళీ చేయించడం ఒక అంటే ఇదని చెప్పొచ్చు. కాబట్టి కుజుడు మన చేత మళ్ళీ ఏంటంటే అప్పుని తీసుకునేలాగా చేస్తూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మంగళవారం రోజు అస్సలు కూడా అప్పుని తీసుకోకండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తేనే అప్పుని తీసుకోండి, కానీ నార్మల్గా మాత్రం మంగళవారం అప్పుని అస్సలు తీసుకోకూడదు. అలానే కాకుండా మీరు మంగళవారం అప్పుని ఇవ్వండి, చాలా మంచిది. మీ సంపాదన పెరుగుతుంది, మీరు అప్పు ఇస్తూ ఉంటారు, వాటి వల్ల మీరు లాభ పొందుతారు అలా అన్నమాట. ఇక ఆ తర్వాత మంగళవారం ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు, అలా అని నల్లటి వస్త్రాలను కూడా ధరించకూడదు. ఎందుకంటే కనుక ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మనకు పురాణాలు చెబుతున్నాయి అప్పు పెరుగుతుందని చెప్పబడుతుందన్నమాట. అందుకే ఎరుపు రంగు అంటే వస్త్రాలను ధరించడం నిషేధం మంగళవారం. ఇది మన పెద్దవారు కూడా మనకు ఇంట్లో చెబుతూ ఉంటారు, చాలా మందికి తెలుసుండొచ్చు. ఇక ఆ తర్వాత మంగళవారం ఏంటంటే కనుక ఎర్ర టమాటాల కూరని అసలు తినకూడదు, ఎర్రపప్పుని కూడా తినకూడదని చెబుతూ ఉంటారు. అలా తింటే ఏంటంటే కనుక కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే అప్పు పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. ఆహారానికి దీనికి ఏంటండి ముడి అంటే కనుక మనకైతే పురాణాలలో చెప్పబడుతుంది, మన పెద్దవారు కూడా చెప్పే మాటలు. కాబట్టి మనం వింటే మనం మంచి దారుల్లో వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మంగళవారం వీటిని కొంచెం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే అప్పు తీరాలండి మనం రకరకాల పరిహారాలు చేస్తాం కదండి, వాటికి బదులుగా ఇవి మనము ఆచరిస్తే సరిపోతుంది కదా. కాబట్టి వీటిని ఏంటంటే కనుక మీరు నిషేధించుకోండి. మీ ఇంట్లో ఎర్ర టమాటాల కూర కానీ అంటే టమాటాల కూర కానీ ఇలాంటివి తినకపోవడం మంచిదని ఒక రకంగా చెప్పొచ్చు. ఎర్రపప్పుని కూడా తినకూడదు. ఎర్రపప్పు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. నార్మల్గా ఎర్రపప్పుని మంగళవారం ఎవ్వరు తినరండి. అంటే కొంతమంది ఎర్ర కందిపప్పు అంటారు, కొంతమంది ఎర్రపప్పు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ పప్పు కూడా దూరం ఉంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత వచ్చేసి
ఏంటంటే మంగళవారం దూర ప్రయాణాలను చేయకూడదు. మంగళవారం మన ఇంట్లో నుంచి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, పాలు కానీ అంటే ఇలా మనం పెరుగు తోడుకు కానీ ఇవ్వకూడదండి. ఎందుకంటే అలా ఇస్తే ఏంటంటే మన అప్పు ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది, లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళవారం ఈ పనులను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలానే మన ఇంట్లో నుండి ఎరుపుకు సంబంధించిన ఏ వస్తువులను కూడా బయటికి పంపించకండి. అలా కనుక పంపిస్తే అప్పు పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయన్నమాట. మీరు మంగళవారం పెద్దగా ఏమి చేయకపోయినా పర్వాలేదండి. ఒంటి స్నానం చేసుకొని ఏంటంటే కనుక ఒక చిన్న దీపం పెట్టుకున్నా సరిపోతుంది. అలా అప్పు తీరే అవకాశం ఉంటుందన్నమాట. దైవాన్ని పూజించిన వారికి, దైవాన్ని ఆరాధించిన వారికి మంగళవారం పూట మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మంగళవారం ఏంటంటే కనుకనండి ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లము అతీత శక్తివంతమైనదండి. బెల్లం ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు నివేదన అయితే అది నివేదన అయ్యే పదార్థము. అదేంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థం అన్నమాట బెల్లము. బెల్లంతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చి అప్పులను తీరుస్తుంది. అనేక రకాల మార్గాల్లో మనకు డబ్బుని అంటే ప్రసాదించి పెడుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మనం మంచి మార్గాన్ని ఎంచుకొని అప్పుని తీర్చుకునే స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మంగళవారం పూట ఈ చిన్న పరిహారం చేసుకోండి. బెల్లం అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకే మీరు ఏంటంటే కనుక బెల్లాన్ని తీసుకోండి. బెల్లం తీసేసుకొని నార్మల్గా ఏంటంటే చాలా మంది కూడా ఈజీగా ఉండే వేయనే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా అండి ఒక రకంగా ఈ విధంగా ప్రయత్నించండి. ఈ విధంగా ఎవరు ప్రయత్నించాలంటే కనుక ఇప్పుడు మనకు 1,00,000 లోపు అప్పు ఉందనుకోండి, ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎక్కువ అప్పున్నా సిద్ధిస్తుంది, కానీ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే కనుక బెల్లం తీసుకోండి. బెల్లం తీసేసుకుని బియ్య పిండిలో కానీ బొబ్బర్లలో కానీ ఉడికించి ఆ బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసుకోండి. ఇలా ఏంటంటే కనుకనండి ఇలా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత ఆవులకు పెట్టండి. గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఒక విషయాన్ని, బెల్లాన్ని కొద్దిగా తీసేసుకుని బొబ్బర్లను రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. లేదంటే కుక్కర్లో ఒక విజిల్స్ పెట్టి వాటిని ఏంటంటే కనుక ఉడికించి ఈ బెల్లాన్ని కలిపేసి ఆ బెల్లంలో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని కొంచెం అంత పసుపుని అంటే చిటికెడ కలిపేసి అదేంటంటే కనుక ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టాలి. ఆవుకు పెట్టే ముందు గుర్తు పెట్టుకొని మన సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలి, అప్పులు తీరే మార్గాలు తెలియాలి, అప్పుల నుంచి మేము బయటపడాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనేసి చెప్పేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా ఆవుకు పెట్టాలి. ఆవుకు పెట్టే ముందు నుదిటి భాగము తాకాలి. ఆవు ఏంటంటే కనుకనండి సకల దేవతల రూపం అనమాట. 33 కోట్ల దేవతల మూర్తులు ఆవులో కొలువై ఉంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క మూర్తి అనేది ఏంటంటే కొలువై ఉంటుంది. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి అనేది కొలువై ఉంటుంది. కాబట్టి ఆవులో సమస్త దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఆవు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ఇలాంటి ఆహారాన్ని ఆవుకు పెడితే చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారం పూట పెట్టుకుంటే చాలా మంచిది. ఉదయం సాయంత్రం కంటే కూడా ఏంటంటే కనుక మనము అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో కూడా పెట్టొచ్చు. లేదంటే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో పెడితే చాలా మంచిది అనమాట. ఆ సమయాలలో ఏంటంటే కనుక మనం సాయంత్రం చూసుకున్నట్టయితే భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ సమయాలలో గోమాతకు ఆహారం పెడితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వీలుంటే ఈ విధంగా ఆచరించుకోండి. లేకపోతే నార్మల్గా మీ ఇంటికి ఉదయం పూటనే ఆవులు వస్తే అప్పుడు కూడా మీరు పెట్టుకోవచ్చు. బొబ్బర్లో కలిపి పెట్టకపోయినా పర్వాలేదండి. మనం ఏంటంటే కనుక నార్మల్గా ఒక రొట్టెని చేసుకుంటున్నాము. అప్పటికప్పుడు రొట్టెలు చేస్తే అందులో కూడా మీరు బెల్లం నీళ్ళను పోసేసి అలా బెల్లం నీళ్ళతో ఏంటంటే కనుక ఇలా కలిపేసి ఆ తర్వాత ఏంటంటే ఆవుకు తినిపించవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది. అలా కూడా మీరు ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం. ఈ పరిహారం ద్వారా మనం లాభం పొందగలుగుతాము. బియ్య పిండితో బెల్లాన్ని కలిపి పెట్టినా ఫలితం వస్తుంది, బొబ్బర్లో బెల్లాన్ని కలిపి పెట్టినా ఫలితం వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక డైరెక్ట్గా అలా పెట్టకుండా మనం ఏంటంటేనండి ముద్దలాగా చేసి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా గోవు నుదిటి భాగాన తాకాలి. ఆవు నుదిటి భాగాన తాకేసి నమస్కారం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవుకు తినిపిస్తే మనకు ఖచ్చితంగా అప్పు తీరుతుందన్నమాట. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. ఒక దారిని మనం ఎంచుకుంటాం, ఆ దారిలో వెళ్ళేసి మనం ఏంటంటే అప్పును తీర్చుకోగలుగుతాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుకనండి ఒక వారం చేస్తే ఫలితం వస్తుంది కాదు, 1-2 వారాలు చేసుకోవాలి. అలాంటప్పుడే మీరు ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది చేసి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. మనకంటే పల్లెల్లో ఆవులు అంటే ఇంటికి వస్తాయి కాబట్టి మనం పెడతామండి. అదే పట్టణాలలో ఉండే వాళ్లకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఏంటంటే కనుక ఇంటి దగ్గర ఇలాంటి ముద్దలు చేసేసుకుని గోశాలకు వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ఆవులకు తినిపించి రండి. ఇలా కూడా మీకు అప్పు తీరే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇందులో ఫలితం రాదని ఏ మాత్రం సందేహం, మీరు డౌట్ని పెట్టుకోకుండా తినిపిస్తే మాత్రం మంచి ఫలితం చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకొక పరిహారం ఏంటంటే కనుకనండి ఇది కూడా అప్పుకు సంబంధించింది అనమాట. ఇప్పుడు మనకు 5 లక్షల అప్పు ఉందండి, అది తీరటం లేదు. ఎన్ని పరిహారాలు చేసామంటే కనుక అవన్నీ కూడా చేసి అలసిపోయామండి. ఇలా మేము ఆవులకు ఆహారం పెట్టాము, అనేక రకాల పరిహారాలు చేశాము, అనేక రకాలుగా కూడా ఏంటంటే
ఏంటంటే కనుక మేము ఆచరించాం కానీ మాకైతే పెద్దగా ఫలితం రావటం లేదని బాధపడతారు. కొంతమంది అప్పుల వల్ల ఏంటంటే కనుకనండి ఇండ్లను అమ్ముకుంటూ ఉంటారు, అనేక వస్తువులను అమ్ముతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ డబ్బుతో ఏంటంటే అప్పు తీరదు కదా, అలా కూడా తీరక ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మనకేంటంటే చిన్న బంచెస్ లాగా బెల్లాలు దొరుకుతూ ఉంటాయి కదండి, ఆ బెల్లాన్ని తీసుకోండి. ఇదేంటంటే కనుక గుడి ప్రాంగణం, ఆంజనేయ స్వామి గుడి అంటే ఆలయం ప్రాంగణంలో కానీ లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో కానీ చెయ్యాలి. ఆలయాల ప్రాంగణంలో మాత్రమే చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కోట్లల్లో ఉండే అప్పు కావచ్చు, లక్షల్లో ఉండే అప్పు కావచ్చు, తీర్చుకునే మార్గాలు మీకు తెలుస్తాయి. ఖచ్చితంగా చేస్తే ఆంజనేయ స్వామి ఆలయం అంటే గుడి దగ్గరలో, ఆలయం దగ్గరలో ఎక్కడైనా చెయ్యండి, లేదంటే కనుక శివాలయం దగ్గరలో ఎక్కడైనా సరే చెయ్యండి. ఇలా చేసేసుకుంటే మీ అప్పు తీరే అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట. ఇలా మనకి ఏంటంటే కనుక చిన్న చిన్న బంచ్లో ఉండే బెల్లాలు దొరుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం గడ్డ బెల్లం అంటూ ఉంటాము. అలా ఒక గడ్డ బెల్లం మొత్తం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక పసుపు ఉంటుంది కదా, పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడే లాగా చేస్తుందన్నమాట. అందుకే పసుపుని తీసుకోండి. పసుపుని తీసేసుకుని చిటికడంతా అందులో ఏం చేయండి అంటే కనుకనండి గోమూత్రం ఉంటుంది కదండి. గోమూత్రం గురించి మనందరికీ తెలిసిందే కదా, అంటే గోపంచకం అంటారు, గోమూత్రం అంటారు. ఇలా అది కలపాలన్నమాట. ఆ పసుపులో ఏంటంటే కనుక ఈ యొక్క గోమూత్రం కానీ గోపంచకం కానీ కలుపుకోండి. కలిపేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసి ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీ పేరు పైన రాసి అప్పు తీరాలని రాయండి. కింద చిన్నగా రాసుకోండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, మాకు గోపంచకం గోమూత్రం మా ఇంట్లో లేదండి, మరి ఏం చేయాలంటే కనుక గంగాజలం ఉంటే దాన్ని సరే తీసుకోండి. అది కూడా ఏంటంటే మనకు చక్కగా పనిచేస్తుంది. జలం కాబట్టి నీళ్లు అంటే నీళ్లు గంగగా భావిస్తారు. అలానే కాకుండా నీళ్లు అంటే పరబ్రహ్మ స్వారండి, నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు పంచభూతాల్లో ఒకటి, అలా కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. గంగాజలం శుద్ధి అయినది, పవిత్రమైనది, పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి అలా కూడా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ బెల్లం పైన రాయండి. రాసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని ఎన్ని లక్షల అప్పు ఉంది, ఎన్ని కోట్ల అప్పు ఉందో చూసుకొని ఆ అప్పు మొత్తం తీరాలనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు గుడి ప్రాంగణంలోకి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక అక్కడ కొంచెం గోతిని తీసేసి పాతి పెట్టుకోండి. అలా పాతి పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, అప్పు తీరాలని, అప్పు తీరే మార్గాలు మాకు తెలియాలని. అలానే కాకుండా అప్పుని తీర్చే బాధ్యత ఎక్కడైతే మనం పాతి పెడుతున్నామో ఆ భగవంతుడిదే అని చెప్పుకొని అక్కడ బెల్లాన్ని పాతి పెట్టి అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మన అప్పు అనేది తీరిపోతుంది. వెంటనే మీకు ₹1,00,00,000 దొరికి మీ అప్పు తీరుతుందని కాదు, తీరే మార్గం మీకు ఆ భగవంతుడు ఏంటంటే కనుక చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మీకేంటంటే కనుక రండి చక్కగా అప్పుని తీర్చుకునే యొక్క యోగాన్ని కలిగిస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. చేసేసి చక్కగా ఏంటంటే కనుకనండి ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో గోతిని తీసి పాతి పెట్టవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర అంటే ప్రాంగణం అండి, ఆలయం దగ్గర అంటే కనుక మీకు వీలుంటే దగ్గర అంటే కనుక నార్మల్గా మనకు పల్లెల్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అంటే మట్టి ప్రాంగణం ఇలా ఉంటూ ఉంటుంది. శివాలయం దగ్గర కూడా కొంచెం మట్టి ఇలా ఉంటూ ఉంటుంది. కొంచెం దూరంగా ఉంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మనం ఈజీగా చేసుకోగలుగుతాం. కానీ పట్టణాలలో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కదా, అది చూసుకొని చేసుకోండి సరిపోతుంది. ప్రాంగణం అంటే కనుక గుడికి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ కానీ కిలోమీటర్ ఇలా దూరంలో చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. పర్వాలేదు, అలా కూడా ఫలితం వస్తుంది. కానీ 99% అప్పు తీరుతుందండి. కానీ ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండా చేసుకోండి, ఫలితం అధికంగా ఉంటుంది. బెల్లాన్ని తీసుకుని అలా పసుపులో మనం గంగాజలం కానీ లేదంటే కనుక గోపంచకం కానీ కలిపేసి అలా కలిపిన తర్వాత ఆ మిశ్రమంతో పైన మన పేరు రాసి కింద ఏంటంటే కనుక అప్పు తీరాలని రాసేసి పాతి పెడితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. బెల్లం అంటే శుద్ధి అయిన పదార్థం కాబట్టి, బెల్లం దేవతలకు దేవుళ్లకు ఇష్టమైన పదార్థం కాబట్టి, తీపి పదార్థం కాబట్టి ముఖ్యంగా లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. అలా లక్ష్మీదేవి ఏంటంటే మన అప్పుని తీరుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ పరిహారం మీరు వంటి స్నానం చేసి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే దీపం పెట్టుకుని వీలుంటే దీపం కూడా పెట్టుకొని పూజ గదిలోనే చేసుకుని తీసుకెళ్లి డైరెక్ట్గా పాతి పెట్టవచ్చు. ఇలా ఈ 2 పరిహారాలు ఏంటంటే కనుక అప్పుని తీర్చే అంటే మార్గాలు మనకు తెలియటానికి, దైవానుగ్రహం కలిగించి ఏదో ఒక రూపంలో మనకు అప్పు తీరే అంటే మార్గం మనకు చూపించబడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా మంది కూడా చేస్తారు ఈ బెల్లం పరిహారము. ఇలా ఈ 2 రకాలుగా కూడా పరిహారం చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఇంకా తిరుగుండదండి.